జై శ్రీరామ్. హాయ్, హలో, నమస్కారం. నా పేరు సిహెచ్ మహేంద్ర పటేల్. వెల్కమ్ టు మై ఛానల్ మహేందర్ పటేల్ న్యూమరాలజీ. మనం ఈ ఎపిసోడ్ అంతా జేమ్స్ స్టోన్ మీద చేస్తాను. జేమ్స్ స్టోన్ నేను ఎప్పుడు కూడా చెప్తాను, ఇంతకుముందు కూడా చెప్తాను మీకు. జాగ్రత్తగా వినండి. ఎప్పుడు కూడా మీ పిల్లల డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ ఉంటేనే మీరు జేమ్స్ స్టోన్ అనేది ధరించవచ్చు. టైమ్ ఆఫ్ బర్త్ కంపల్సరీ ఉండాలి. ఎందుకంటే ప్రతి 2 అవర్స్కి ఒక లగ్నం అనేది చేంజ్ అవుతుంది. దయచేసి స్టోన్ ధరించినప్పుడు మహాదశ ఏ నడుతుందని చూసి కూడా, అంతర్దశ ఏ నడుతుందని చూసి కూడా స్టోన్ ధరించకూడదు. ఆ మహాదశ అంతర్దశ మీ లగ్నం చాట్ల ఆ గ్రహం మంచి స్థితిలో ఉన్నప్పుడే ఆ స్టోన్ అనేది మీరు ధరించే మీకు అధికారం ఉన్నది. ఏదైనా ధరిస్తే మాత్రం అది రివర్స్ అయిపోతుంది. రివర్స్ అయిపోతే మీకు కష్టాలను తీసుకొస్తుంది. కంపల్సరీ చూసుకోండి. మీ ఏదైనా స్టోన్ ధరించినాక మీకు కష్టాలు బాగా కనబడుతుంటే మాత్రం ఒకసారి స్టోన్ని రిమూవ్ చేసి కూడా చూసుకుంటే మీకు అర్థమైపోతుంది. దీనివల్ల ఎఫెక్ట్ ఉన్నదా, దానివల్ల ఎఫెక్ట్ ఉన్నదా అని కూడా మీరు చూసుకోవచ్చు. ఇలా మనం మాట్లాడేది మిథున్ లగ్నం గురించి మనం మాట్లాడుతాం. మిథున్ లగ్నం అంటే మాత్రం మీ లగ్నంలో 3వ నంబర్ రాసి ఉంటే అది మిథున్ లగ్నం అండి. ఈ 3వ నంబర్ మిథున్ లగ్నంకి అధిపతి బుధుడు. మంచి బుధుడు అంటే ఈ లగ్నంలో పుట్టిన వ్యక్తికి మంచి బుద్ధి ఉంటుంది. ఎందుకంటే బుధుడే అందరికీ అధిపతి బుద్ధికి. ఆల్రెడీ దీనిలో లగ్నంలో పుట్టిన వ్యక్తి ఈ లగ్నంలో పుట్టిన వ్యక్తికి కొద్దిగా ఎక్స్ట్రా బుద్ధి ఉంటుంది. ఓకే, ఇది 3వ నంబర్లో పుట్టిన వ్యక్తికి బుధుడు అధిపతి ఉన్నప్పుడు బుధుడికి అతి శత్రువులు చంద్రుడు. బుధుడికి అతి శత్రువు చంద్రుడు అయినప్పుడు మూన్ స్టోన్ అన్నది మనం లైఫ్ లో కూడా ధరించకూడదు, జీవితంలో ధరించకూడదు ఈ స్టోన్, మూన్ స్టోన్. ఎందుకంటే బుధుడు అండ్ చంద్రుడు అనేది యాంటీ పార్టీ. వాళ్ళు ఒకటే కడుపులో అంటే వాళ్ళ రిలేషన్ ఉన్నా కూడా, బుధుడు చంద్రుడికి కొడుకులు అయినా కూడా, కానీ వాళ్ళ అతి శత్రు. దానివల్ల అన్నది మూన్ స్టోన్ అన్నది అసలు ధరించకూడదు. ఇంకా ధరించలేని స్టోన్ ఏమంటే మాత్రం రూబీ, సూర్యుడికి సంబంధించిన స్టోన్ కూడా మనము ధరించకూడదు. ఎందుకంటే ఇది కూడా ఆయనకి యాంటీ పార్టీ. దానివల్ల కంపల్సరీ సూర్యుడికి సంబంధించిన స్టోన్ రూబీ కూడా ఈ 3వ నంబర్ రాసిన లగ్నంకి, మిథున్ లగ్నం వల్ల జీవితంలో కూడా చంద్రుడు అండ్ సూర్యుడు స్టోన్ అనేది ధరించకూడదు. దాని తర్వాత పకడం. పకడం అన్నది కుజుడికి సంబంధించింది, బుధుడికి అతి యాంటీ పార్టీ. దానివల్ల మీరు పగడం కూడా అస్సలు ధరించకూడదు, లైఫ్లో ధరించకూడదు పగడం కూడా. అంటే ఈ 3 స్టోన్ అన్నది మిథున్ లగ్నంలో ఎవరు పుట్టినా వాళ్ళ లగ్నం 3వ నంబర్ రాసున్నా వాళ్ళు మూన్ స్టోన్ అంటే ముత్యం, రూబీ స్టోన్ అంటే మీకు సన్కి సంబంధించిన రూబీ స్టోన్, దాని తర్వాత మీరు పగడం, ఈ 3 స్టోన్ అన్నది జీవితకాలం అంతా ఎప్పుడు కూడా ధరించకూడదు. అది మీ దశ నడిచినా, అంతర్దశ నడిచినా, ఏ దశ నడిచినా కూడా ఈ 3 స్టోన్ అనేది లైఫ్లో అవాయిడ్ చేయాలి. ఎవరు మిథున్ లగ్నం ఉన్న వ్యక్తి ఈ 3 స్టోన్ జీవితంలో ధరించకూడదండి. ధరిస్తే మాత్రం అదే అప్పుల పాలు, యాక్సిడెంట్, కోర్టు కేసులు గిసుంటి ఏదో ఒక సంథింగ్ రాంగ్ జరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే మన మైండ్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది ఈ 3 స్టోన్ అండి. హెల్త్ ఇష్యూ కూడా తీసుకొస్తుందండి. దానివల్ల దయచేసి ఈ 3 స్టోన్ని మీరు లైఫ్ టైం అవాయిడ్ చేసేసి మిగతా ఏ స్టోన్ మీరు ధరించుకున్నా అది మీకు ఉపయోగం పడుతుందండి. కానీ స్టోన్ పెట్టకముందు జాగ్రత్తగా దాని డిగ్రీ వైజ్ బలాబల్ కంపల్సరీ చూసుకోవాలి. 18 డిగ్రీ కన్నా ఎక్కువైనా కూడా మీకు మంచి స్టోన్ ఉన్నా కూడా మీకు రివర్స్ ఫలితాలే చూపిస్తాయి. కనుకనే మంచి జేబ్ స్టోన్ దగ్గర పోయి మంచిగా చూపించుకొని మీ జాతకంని పరిష్కరించుకొని అది ఎలా స్థానంలో ఉన్నది, ఏ డిగ్రీలో ఉన్నది, లగ్నంకి శత్రువా మిత్రుడా చూసుకున్నాకనే మీరు అన్నది స్టోన్ అన్నది ధరించుకోవచ్చు అండి. ఓకే అండి, ఇది మిథున్ లగ్నం గురించి నేను చెప్పాను. మీకు నా వీడియో నచ్చితే కంపల్సరీ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీరామ్.